హలో పీపుల్, ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. చూస్తుండగానే శ్రావణ మాసం వచ్చేసింది, పండగలు వచ్చేసాయి, వరలక్ష్మి వ్రతం కూడా వచ్చేస్తుంది. ఈ ఫ్రైడే ఎవరెవరు వరలక్ష్మి వ్రతం చేసుకుంటున్నారో కింద కమెంట్ చేయండి. అంటే కొంతమంది కుదరని వాళ్ళు నెక్స్ట్ ఫ్రైడే కానీ లేకపోతే దసరాలో కానీ చేసుకుంటూ ఉంటారు కదా. సో అలా ఎంతమంది ఈ ఫ్రైడే చేసుకుంటున్నారు, ఎంతమంది పోస్ట్ పోన్ చేసుకున్నారో అవి నాకు కింద కమెంట్ చేయండి. మేమైతే ఈ వీకే చేసుకుంటున్నామనమాట వరలక్ష్మి వ్రతం. సో, దానికి సంబంధించిన పనులన్నీ 1 వీక్ ముందు నుంచే స్టార్ట్ చేసేసాను. ఇల్లు క్లీన్ చేయడం గానీ, కిచెన్ క్లీన్ చేయడం కానీ అవన్నీ కూడా. కిచెన్ క్లీన్ చేయడానికి నాకు 3 డేస్ టైం పట్టింది. మొత్తం సామాన్లన్నీ తీసి, దాన్ని వాష్ చేసి, దాన్ని డ్రై చేసి, మళ్ళీ ఎక్కడున్నవో అక్కడ సర్దడానికి 3 డేస్ పట్టింది. ఇంకా రిమైనింగ్ హౌస్ అంతా ఒక 2-3 డేస్ పట్టింది. ఈ క్లీనింగ్ వల్ల నాకు ఫుల్ ఫీవర్ వచ్చేసింది. సో, ఆ ఫీవర్ దెబ్బకి ఇంకా ఆఫీస్ సిక్ లీవ్ పెట్టేసి 2 డేస్ కంప్లీట్ టాబ్లెట్స్ అంతా వేసుకొని ఫుల్ రెస్ట్ తీసుకున్నాను. ఇంకా రెస్ట్ తీసుకొని ఇంకా మళ్ళీ కమ్‌బ్యాక్. సో, ఆ ఫీవర్ దెబ్బకి కంప్లీట్ రెస్ట్ మోడ్‌లో ఉన్నాననమాట. ఒక 2 డేస్ నుంచి కూడా టాబ్లెట్స్ అవన్నీ రెగ్యులర్‌గా వేసుకుంటూ సిక్ లీవ్ కూడా పెట్టేశాను ఆఫీస్‌కి. సో, 2 డేస్ కంప్లీట్‌గా రెస్ట్ తీసుకున్నాను హౌస్ క్లీనింగ్ అంతా అయిపోయాక. ఇప్పుడు నేనేం చేస్తున్నానన్న డౌట్ మీకు రావచ్చు. మనకు వరలక్ష్మి వ్రతం దేవి పండగ వస్తుంది కదా! తాంబూలంకి అందరిని పిలుస్తుంటాం కదా! పిలిచినప్పుడు ఏమైనా రిటర్న్ గిఫ్ట్స్ ఇద్దాము నేను నా సైడ్ నుంచి అని చెప్పి రిటర్న్ గిఫ్ట్స్ ఇంట్లోనే తయారు చేద్దామని తయారు చేస్తున్నాను. ఇది అందరి దగ్గర ఉండకపోవచ్చు. ఇది రెజిన్ అంటాం ఈ మెటీరియల్‌ని. ఇది నేను రెజిన్ ఆర్టిస్ట్ కాబట్టి నాతో ఉంది కాబట్టి నేను చేస్తున్నాను. అందరూ ఇలాంటి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వాలని కంపల్షన్ అయితే ఏం లేదు. ఎవరికి ఏమి ఇవ్వాలనిపిస్తే అది మాత్రమే ఇవ్వండి. సో, మనకి రెసిన్ అనేది చాలా టైం పడుతుంది యాక్చువల్లీ. చాలా పేషెన్స్‌తో చేయాల్సి ఉంటుంది. ఇది ఇప్పుడు ఏదైనా రెసిన్ ఆర్డర్ ఇచ్చి మాకు 2 డేస్‌లో ఇస్తారా అంటే అలా రెసిన్ ఆర్ట్ ఇవ్వడానికి అవ్వదనమాట. ఎందుకంటే ఈచ్ లేయర్ డ్రై అవ్వడానికి 24 అవర్స్ పడుతుంది. సో, మనం 24 అవర్స్ దాన్ని ఏమీ చేయడానికి ఉండదు. మినిమమ్ 24 అవర్స్ అయితేనే మనం నెక్స్ట్ లేయర్ మీద వర్క్ చేయడానికి ఉంటుంది. ఆ 24 అవర్స్ కూడా మనం కేర్‌ఫుల్‌గా అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. లైక్ ఏమన్నా డస్ట్ పడుతుందా? పురుగులు ఏమన్నా పడుతున్నాయా? బబుల్స్ వస్తున్నాయా? ఈవెన్ ఒక లేయర్ ఏసినప్పుడైతే ఏ రెసిన్ ఆర్టిస్ట్‌కి నిద్ర కూడా ఉండదు. లైక్ మనం 2-3 అలారమ్స్ పెట్టుకొని మళ్ళీ లేచి వచ్చి చూసుకోవాలన్నమాట. ఏమైనా బబుల్స్ వచ్చాయా? లేకపోతే ఏమైనా పురుగులు పడ్డాయా అని చెప్పి. సో, చాలా పేషెన్స్ ఉండాలి రెసిన్ ఆర్ట్ చేయడానికి. సో, నేను రిటర్న్ గిఫ్ట్స్‌గా ఏం చేస్తున్నానంటే పూజా తాలీస్ ఇద్దామని అనుకుంటున్నాను వచ్చిన వాళ్ళందరికీ. సో, దానికోసం బేసెస్ అనేటివి రెడీ చేస్తున్నాననమాట. నచ్చిన కలర్స్ ఇద్దామనుకోని స్టార్ట్ చేశాను. లైక్ 4-5 డిఫరెంట్ కలర్స్ అని చెప్పి. పింక్ ఒకటి అనుకున్నాను, పర్పుల్ ఒకటి అనుకున్నాను. యాక్చువల్లీ నా దగ్గర ఉన్న పిగ్మెంట్స్ మీదే వర్క్ చేశాను. కొత్తగా పిగ్మెంట్స్ ఏమీ కొనలేదు మళ్ళీ కూడా. సో, పింక్, పర్పుల్ అండ్ బేబీ పింక్ కూడా వేసినట్టున్నాను. అండ్ ఆరెంజ్ వేశాను అండ్ రెడ్ వేశాను. ఇవే 2 వేశాను. ఇంకోటి వైట్ కలర్ కూడా వేశాను. సో, ఇవన్నీ బేసెస్ అన్నీ తయారు చేసుకుందామని చెప్పి లేయర్స్ అంతా పోర్ చేసేస్తున్నాననమాట. నా దగ్గర ఈ మౌల్డ్స్ కూడా ఏమీ లేవు ఎక్కువగా. సో, ఉన్న మౌల్డ్స్ మీదే డిఫరెంట్ మళ్ళీ ఒక మౌల్డ్ తీసేసి ఇంకొక లేయర్ వేసుకొని అలా చేసుకోవాల్సి ఉంటుంది. సో, చాలా టైం పట్టింది నాకు. ఆల్మోస్ట్ 1 మంత్ పట్టింది ఈ ఆర్డర్ అంతా. లైక్ ఈ పూజా తాలీస్ అన్నీ ప్రిపేర్ చేయడానికి. ఎందుకంటే లేయర్ బై లేయర్ వర్క్ చేయాలి. ప్లస్ బబుల్స్ రాకుండా చూసుకోవాలి. బబుల్స్ రాకుండా చూసుకున్నప్పుడు ఏమైనా ప్రాబ్లమ్ ఉంటే మళ్ళీ ఇంకొక లేయర్ వేయాలి. సో, ఇలా వర్క్ చేసుకుంటూ రావాలన్నమాట. ఇంకా రెసిన్ అనేది కొంచెం మిగిలిపోయిందనమాట మిక్స్ చేశాక. సో, ఆ మిక్స్ చేసిన రెసిన్ మిగిలిపోయాక ఈ కీ చైన్స్‌లో వేస్తున్నాను. ఊరికే అలా ఎవరికైనా ఇవ్వచ్చు కదా అని. ఓ ఒకటి వేశాను ప్లస్ ఎస్ ఒకటి వేశాను కీ చైన్స్. సో, ఇవన్నీ పెట్టేసాక ఫస్ట్ నీట్‌గా కవర్ చేసేయాలి. అలా బబుల్స్ ఏమీ రాకుండా కూడా. సో, అలాగా ఆ రోజు పింక్, పర్పుల్ అవన్నీ కూడా వేశాను. సో, అలా పింక్ దాని మీద గూడా ఏమి బబుల్స్ రాకుండా అలా బర్స్ట్ చేసేసి అంతా నీట్‌గా కవర్ చేసేసి పడుకున్నాననమాట. ఇది నెక్స్ట్ డే ఇది మీరు చూస్తున్నది. వైట్ కూడా చేశానని చెప్పాను కదా! నేను వీడియో ఫుటేజ్ తీయలేదు. బట్ వైట్, రెడ్, పింక్ అవన్నీ కూడా చేశాను నేను. సో, ఇంకా వైట్ అంతా డ్రై అయిపోయింది. చెప్పాను కదా! 24 అవర్స్ తర్వాత డ్రై అయిపోతుంది. సో, మనం నెక్స్ట్ లేయర్ మీద వర్క్ చేయొచ్చని. సో, ఇంకో లేయర్ వేయడానికి ముందు డిజైన్ వేస్తున్నాననమాట. లైక్ ముత్యాలున్నాయి నాతో. సో, ఆ ముత్యాలన్నీ కూడా కార్నర్‌లో స్టిక్ చేసేసాను. చాలా బావుంటుంది అలా ముత్యాలన్నీ పెడుతుంటే. సో, ఇలా అంతా కార్నర్‌లో స్టిక్ చేశాను. ఇది చూడ్డానికి మీకు చాలా ఫాస్ట్‌గా అయిపోయింది అనిపిస్తుంది గానీ, లిటరల్లీ అలా ముత్యాలన్నీ కరెక్ట్‌గా సీక్వెన్స్‌లో పెట్టడానికి 1-2 అవర్స్ పడుతుంది ఒక్కొక్క ప్లేట్‌కి. సో, నేను అలా ఆరెంజ్‌కి, పింక్‌కి, వైట్‌కి మూడిటికి పెట్టేశాను. ఆరెంజ్‌కి స్టోన్స్ పెట్టాననమాట. ఇవి క్రిస్టల్ స్టోన్స్ అని వస్తాయి. రెసిన్ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో, అలా క్రిస్టల్ స్టోన్స్ నేను ఆరెంజెస్‌కి చూస్ చేసుకున్నాను. సో, అలా ఆరెంజెస్‌కి, పింక్‌కి, వైట్‌కి సంబంధించిన ఆహ్, డెకరేషన్ ప్లేట్స్ అన్నీ కూడా చేసేసాననమాట నేను. సో, అలాగా 7-8 బేసెస్ రెడీ చేశాను. ప్లస్ మనం అక్కడ ఫ్లవర్స్ కూడా పెడదామని చెప్పి ఫ్లవర్ మౌల్డ్స్ కూడా వేస్తున్నాననమాట. అక్కడ మీకు కనిపిస్తుంది కదా! అది ఫ్లవర్ మౌల్డ్స్ అంటాము. సో, దాంట్లో వైట్ ఏసి పెట్టాను. ఎందుకంటే మనం వైట్ బేసెస్ ఉన్నాయి. ప్లస్ వైట్ జనరల్‌గా కూడా అన్ని బేసెస్‌కి సరిపోతుంది. ఏ కలర్ అయినా కూడా అని చెప్పి. సో, ఫస్ట్ వైట్ పిగ్మెంట్ కలిపి రెసిన్‌లో వైట్‌కి సంబంధించి వేసేసాను. సో, ఇలాగ మళ్ళీ రెసిన్ కలిపాననమాట. ఫైనల్ లేయర్ పోర్ చేద్దామని. ఎందుకంటే ముత్యాలు పెట్టేసాను, స్టోన్స్ అని పెట్టేసాను కదా! గమ్ అతికిచ్చి అవి కదలకుండా ఉండడానికి మళ్ళీ ఫైనల్ లేయర్ ఆఫ్ రెసిన్ అంతా కూడా పోర్ చేసేసాను అన్నిటి మీద. ఇది సెకండ్ డే.
యూజువల్లీ రెజిన్‌తో వర్క్ చేయడం చాలా డేంజర్ మన స్కిన్‌కి కానీ, లంగ్స్‌కి కానీ. ఎందుకంటే చాలా అలర్జీస్‌ని కాజ్ చేస్తుంటది. యూజువల్లీ కంపల్సరీ గ్లౌస్ అనేటివి వేసుకోండి. నేను ఫస్ట్ డే వేసుకున్నాను. ఎందుకంటే లాట్ ఆఫ్ పిగ్మెంట్స్ అండ్ లాట్ ఆఫ్ రెజిన్‌తో వర్క్ చేస్తున్నాను కాబట్టి. ఇది సెకండ్ డే ఏం పెద్ద లేదు. జస్ట్ పైన పైన లేయర్సే కాబట్టి నేను గ్లౌస్ అలాంటివి ఏమి వేసుకోలేదు. కానీ యూజువల్లీ రెజిన్‌కి సంబంధించి స్మోక్ అదంతా కూడా పీల్చకూడదు. సో, దానికి సెపరేట్‌గా మనకి మాస్క్‌లన్నీ కూడా వస్తుంటాయి. ప్లస్ గ్లౌజెస్ కంపల్సరీ వేసుకోవాలి. నాకు అలవాటైపోయింది కాబట్టి నేను వేసుకోలేదు. యూజువల్లీ నేను లాట్ ఆఫ్ రెజిన్‌తో కనుక వర్క్ చేస్తుంటే లైక్ మోర్ దాన్ 900 కానీ, మోర్ దాన్ 800 కానీ కంపల్సరీ నేను వేసుకుంటాను. గ్లౌజెస్ కానీ, మాస్క్ కానీ. ఎవరైనా ఈ మధ్య అందరూ రెజిన్ ఆర్ట్ అనేది ఎలా అయిపోయిందంటే నార్మల్‌గా కిట్ అనేది ఆర్డర్ చేసుకుంటుంటారు కదా! చేసుకోండి. బట్ చాలా కేర్‌ఫుల్‌గా ఉండండి. స్కిన్‌కి కానీ, ఆ స్మోక్ కలిపినప్పుడు వచ్చే ఫ్యూమ్స్ కానీ అస్సలు పీల్చకూడదు. ఎస్పెషల్లీ హీట్ అయినాక. సో, ఇది డే 3 అనమాట. సో, అలా గోల్డ్ ఫాయిల్ అంతా వేసేసి గోల్డ్ ట్యాపింగ్ అంతా ఇచ్చేసాను నేను బార్డర్స్‌కి. సో, డీమౌల్డ్ చేస్తున్నాను. మనకి డీమౌల్డ్ అనేది చాలా ఇంపార్టెంట్. డీమౌల్డ్ చేస్తున్నప్పుడు రెజిన్ కనుక అతుక్కుపోయి అలా ఏమైందంటే మొత్తం చేసిన కష్టం అంతా వేస్ట్ అనమాట. సో, చాలా కేర్‌ఫుల్‌గా డీమౌల్డ్ చేయాలి. ఎస్పెషల్లీ కంప్లీట్‌గా డ్రై అయినాకే మనం డీమౌల్డ్ చేయాలి. కొంచెం కూడా అలా ఉందంటే మనం మౌల్డ్ నుంచి తీసాక మళ్ళీ దానికి ఏం చేయడానికి ఉండదు. మళ్ళీ మౌల్డ్‌లో పెట్టి ఇంకొక లేయర్ వేయడానికి అలా అస్సలు పాసిబుల్ అవ్వదు. సో, డీమౌల్డ్ చేసే ముందు అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మాత్రమే డీమౌల్డ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్ డే నేను మీకు చెప్పాను కదా! నేను మా వైట్ కలర్‌ది మౌల్డ్‌లో వేశాను అని చెప్పి. సో, ఆ ఫ్లవర్స్ అనేటివి కొంచెం డ్రై అయిపోయాయి. యాక్చువల్లీ 24 అవర్స్ పడుతుంది. నేనేం చేశానంటే ఫ్లవర్ షేప్‌లోకి రావాలని చెప్పి 12 అవర్స్‌కి అలారం పెట్టుకొని లేచి, అవి కొంచెం బెండ్ చేసే స్టేజ్‌లో ఉన్నప్పుడే నేను మన దగ్గర ఏమైనా బౌల్స్ ఉంటాయి కదా! లైక్ బౌల్‌లో పెట్టడం కానీ, లేకపోతే కప్‌లో పెట్టడం లాంటివి గానీ చేశామంటే, ఆ బౌల్ షేప్ అనేది తీసుకుంటాయన్నమాట అవి. సో, అలా ఫ్లవర్స్ లాగా తయారయ్యాయి. సో, నెక్స్ట్ డే మళ్ళీ నేను రెడ్ పూజా ప్లాటర్‌కి గూడా ఫ్లవర్స్ పెడదామని చెప్పి రెడ్ ఫ్లవర్ ఉన్న మౌల్డ్‌లోకి కూడా వేస్తున్నాననమాట రెజిన్ అనేది. సో, అలాగా వైట్ కలర్ గూడా వేశాను. వైట్ ఇంకోటి కావాల్సొచ్చి. సో, అలా రెడ్ అండ్ వైట్ 2 వేశాను ఆ రోజు నేను మళ్ళీ ఫ్లవర్స్ లాగా చేద్దామని చెప్పి. ఇంకోటి పింక్ కలర్ గూడా వేశాను నేను. సో, ఇలా రెడ్ అండ్ వైట్ కూడా వేసేసాను. మళ్ళీ 12 అవర్స్‌కి అలారం పెట్టుకొని లేచి దాన్ని బౌల్స్‌లో పెట్టాననమాట ఫ్లవర్ షేప్ రావడానికి. సో, అలా ఫ్లవర్ షేప్ అదంతా వచ్చాక మళ్ళీ 24 అవర్స్‌కి నేను అలా స్టిక్ చేసేసి గోల్డ్ పెయింట్ అంతా కూడా వేసేసాను సైడ్స్‌కి. సో, అలా మన పూజా తాలీస్ అనేటివి రెడీ అయిపోయాయి. ఆల్మోస్ట్ 2-3 వీక్స్ పట్టింది. 1 మంత్ పట్టింది మన పూజా తాలీస్ అన్ని రెడీ చేయడానికి. సో, ఇలా రెడీ అయ్యాయనమాట. యూజువల్లీ దీని మీద కుంకుమ బరిణులు వస్తాయి కదా! అవి కూడా స్టిక్ చేసుకోవచ్చు. వినాయకుడి విగ్రహం కూడా పెట్టుకోవచ్చు. బట్ నా దగ్గర అవేమీ లేకుండా ఉండే. ప్లస్ అవి డెలివరీ కూడా చాలా లేట్ చూపిస్తున్నాయి. పండగ టైంకి లేవు. సో, ఎలాగైనా ఇది ఇలా కూడా బాగుంది కదా అని చెప్పాను. ఇది యూజువల్లీ నార్మల్ డిజైన్. కానీ చాలా డిజైన్స్ ఉంటాయి ఇంటర్నెట్‌లో. మీరు సెర్చ్ చేసి మీ రెజినా దగ్గర చూపించారంటే వాళ్ళు మీకు నచ్చినట్టుగా చేస్తారు. నేను ఇంట్లో నా కోసం ఒకటి స్పెషల్‌గా చేసుకున్నాననమాట. అమ్మవారిని మధ్యలో కూర్చోబెడదామని చెప్పి ఒక తామర పువ్వు డిజైన్‌లో చేశాను. సింపుల్‌గానే చేశాను. అది కూడా మీకు చూపిస్తాను ఇప్పుడు వీడియోలో. సో, మధ్యలో అమ్మవారిని కూర్చోబెట్టి మనం పూజ అనేది చేసుకోవచ్చనమాట. సో, ఇక్కడ కనిపిస్తుంది కదా! మధ్యలో పెట్టిన తామర పువ్వు అదే నేను చేశాను. మధ్యలో అమ్మవారిని కూర్చోపెడదామని. సో, ఇవి నేను చేసిన రిటర్న్ గిఫ్ట్స్. మీకు నచ్చితే కింద కమెంట్ చేయండి ఎలా ఉన్నాయో. ప్లస్ లైక్ చేసి షేర్ కూడా చేయండి. మీకు కూడా ఇలాంటి రెజిన్ ఆర్ట్స్ ఏమైనా కావాలంటే కైండ్లీ సబ్స్క్రైబ్ మోర్.